అంటే నువ్వు చెప్పినట్టు బామ్మగారు ఏదైనా నేరం జరగడం చూసారేమో. ఎస్, దేర్ ఇస్ ఎ ఛాన్స్. నాకెందుకో మీ బామ్మగారి ప్రాణాలకి ప్రమాదం ఉందనిపిస్తోంది. ఎందుకంటే మన అనుమానం నిజమైతే వాళ్ళు ఎవరో కానీ బామ్మని చంపడానికి మళ్ళీ ట్రై చేయొచ్చు. చైత్ర, బామ్మ విషయంలో మీరు చాలా బాబా, ఈ ఇంట్లో ఎప్పుడు చౌరాస్తాలు వెహికల్స్లో మనుషులతో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. ఏ రోజైనా ముసల్దాన్ని పైకి పంపించే పని అవుతుందో లేదో. పృథ్వీ గారు, మీరా? సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ట్రాఫిక్ జామ్ అన్న తర్వాత యాక్సిడెంట్స్ కామనేగా. ఏమన్నారు? ఏం లేదు, చైత్ర ఉందని అడిగాను. ఉందా అని అడుగుతున్నారంటే ఉండదని 50% ఫిక్స్ అయ్యారన్నమాట. అదేంటి? లేదంటే చైత్రని పిలుస్తావా అని అడిగేవారు కదా, అందుకని అన్నాను. అదేంటోనండి, మీకు మా అక్కకు అసలు కనెక్టివిటీయే కుదరట్లేదు. ఐ మీన్, మీరెప్పుడొచ్చినా ఇంట్లో ఉండట్లేదు కదా, అందుకే అలా అన్నాను. మేబీ తనకి విరాజ్ గారితో రాసిపెట్టినట్టుంది. వాట్? అదే, వాళ్ళిచ్చే శాలరీకి కష్టపడి పని చేయాలని రాసిపెట్టినట్టుంది అంటున్నాను. నీ వెటకారాలు నాకు అర్థమవుతున్నాయే. ముందు పెళ్ళవని, తర్వాత దాని కాళ్ళకి నీ నోటికి తాళం వేసి మూల కూర్చోబెడతా. ఏం ఆలోచిస్తున్నారు? నథింగ్. చైత్ర చాలా హార్డ్ వర్కర్లా ఉంది. ఎంత కష్టపడుతుందో అని ఆలోచిస్తున్నాను. అది సరే, ఇంట్లో ఎవరు కనిపించడం లేదేంటి? అక్క డ్యూటీకి వెళ్ళింది, సీతారత్నం గారు పక్కింటికెళ్లారు, మిగిలిన వాళ్ళంతా ఏవేవో పనుల మీద బయటికెళ్లారు. అంటే నాకేం పని లేదని కాదు, బామ్మని చూసుకోవడం నాకిక్కడ పని, అందుకే ఉండిపోయానంతే. గుడ్. నువ్వు ఎలానో ఎన్నిసార్లు అడిగినా బావుగారు అని పిలవ్వు. అట్లీస్ట్ గెస్ట్ గా అయిన మర్యాదలేం చేయవా? చెయ్యను. ఎందుకు చెయ్యాలి? మొన్న కష్టపడి కాఫీ చేసుకొస్తే తాకుండానే వెళ్ళిపోయారు, అందుకే మీ కాఫీ క్యాన్సిల్. ఓకే, ఐఎమ్ సారీ. పోనీ కనీసం కూల్ డ్రింక్ అనే ఇవ్వచ్చు కదా. కూల్ డ్రింక్ అంటే ఫ్రిడ్జ్ లో వాటర్ ఉంది, ఇవ్వనా? దాన్ని కూల్ డ్రింక్ అంటారా? ఏ, వాటర్ ని డ్రింక్ అంటారు, అది కూల్ గా ఉంటే కూల్ డ్రింకే కదా. అయ్యో, ఏడ్చావులే. నీ తిక్క తెల్లారినట్టే ఉంది. ఎలాగైనా ఈ తింగర బుచ్చిని బయటికి పంపించాలి. ప్లీజ్ మహి, షాప్ నుంచైనా కూల్ డ్రింక్ తెచ్చివచ్చు కదా, చాలా దాహంగా ఉంది. ప్లీజ్. మరీ అంత రిక్వెస్ట్ చేయనవసరం లేదు, ఉండండి వెళ్ళి తీసుకొస్తా. థ్యాంక్ యూ. అక్క ఫోన్ చేస్తుంది. హలో అక్క. మహి, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే అక్క. ఇప్పుడే పృథ్వీ గారు వస్తేను తనకి కూల్ డ్రింక్ తీసుకొద్దామని బయటికెళ్తున్నా. వద్దు వద్దు మహి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఏమైందక్క? ఎందుకు నన్ను ఎక్కడికి వెళ్ళొద్దంటున్నావు? బామ్మగారి ప్రాణానికి ప్రమాదం ఉంది మహి. తనని ఒంటరిగా వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏమంటున్నావక్క? బామ్మ ప్రాణాలకి ప్రమాదమా? మహి, ఒకసారి ఫోన్ లైవ్. హలో చైత్ర, ఏంటేదో కంగారులో ఉన్నట్టున్నా, ఏమైంది? హలో పృథ్వీ గారు, ఏమనుకోవద్దు.
మహిని బయటకి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. తను బామ్మ దగ్గర ఉండటమే చాలా అవసరం. లేదంటే బామ్మ ప్రాణాలకే ప్రమాదం అండి. ప్లీజ్ అండి, ట్రై టు అండర్స్టాండ్. దీనికి ఏదో డౌట్ వచ్చినట్లుంది. చైత్ర, కూల్ డౌన్ ఫస్ట్. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను ఇక్కడే ఉన్నాను కదా. బామ్మకి ఏం కాకుండా నేను చూసుకుంటాను, ఓకేనా? నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఉంటాను. సరే. అక్కెందుకంత భయపడుతుంది? ఎందుకంటే మీ అక్క నీ అంత ధైర్యవంతురాలు కాదు కాబట్టి. అందుకే ఏవేవో ఊహించుకొని చాలా భయపడుతోంది. అక్క ఇప్పుడు అంతే, చిన్న చిన్నవి పెద్ద పెద్దగా ఊహించుకుంటుంది. ఇప్పుడు మీ అక్కలా నువ్వు కూడా భయపడిపోయి కూల్ డ్రింక్ కోసం వెళ్ళవా ఏంటి? చచ్చా, నేనలా ఏం భయపడ్ను. మీరు బామ్మగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నేను చూసుకుంటాగా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. తెంగార బుచ్చి, ఇదొచ్చేలోపు ముసల్దాన్ని ఫినిష్ చేయాలి. ఎంతసేపింది నువ్వు వచ్చి? ఇంతకు ముందే ఆంటీ, మహి బయటికి వెళ్తూ బామ్మగారిని చూసుకోమంటేను ఇలా వచ్చాను. అలాగా ఆంటీ, చైత్ర. ఏంటి పృథ్వీ, చైత్రతో ఏమైనా మాట్లాడాలా? అవునంటీ, అదే నిశ్చితార్థం గురించి అమ్మ వాళ్ళు ఒకసారి గుర్తు చేయమన్నారు. నేనే ఈ విషయం గురించి మీతో మాట్లాడాలనుకున్నాను. పిన్ని ఈ పరిస్థితుల్లో ఉండగా నిశ్చితార్థం జరిపించడం అంత బాగుండదు. అదీగాక పిన్ని ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది కదా, ఖర్చులు కూడా ఉంటాయి. అందుకే కొన్ని రోజులు నిశ్చితార్థం వాయిదా వేస్తే మంచిదని. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళ ఆలోచనల గురించి మీకు చెప్పాను కదా. అందుకే తప్పని తెలిసినా తప్పనిసరి అడుగుతున్నాను. మీరు గ్రాండ్గా చేయకపోయినా పర్లేదా ఆంటీ? ఇంట్లోనే సింపుల్గా తాంబూలాలైనా మార్చుకుందాం. ఏమో పృథ్వీ, ఇప్పుడు నీకు నేనే నిర్ణయం చెప్పలేను. చైత్ర వచ్చాక తనతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆంటీ, మీ నుండి పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ ముసల్దాని వల్ల టోటల్గా పెళ్ళి ఆగిపోయేలా ఉంది. దీనికి తొందరగా పైకి టికెట్ వేసేయాలి. బామ్మగారు జాగ్రత్త ఆంటీ.
వెళ్ళొస్తానంటీ. మా అమ్మ విషయంలో ఎప్పుడేం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. అందుకే మహిక్ కూడా కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాను. తనకేం కాదులే, మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయినా కాసేపు ఈ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి నా గురించి ఆలోచించవచ్చు కదా. నీ గురించా? అదే అన్నయ్య లైఫ్ గురించి, స్మైలీ గురించి. అవును విరాజ్, బామ్మ ఇన్సిడెంట్తో చాలా డిస్టర్బ్ అయిపోయాను. అసలు ఆ విషయమే నాకు గుర్తు రాలేదు. ఇప్పుడేం చేద్దాం విరాజ్? ఏం చేయాలో, తన బండారం ఎలా బయట పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క అమ్మ అన్నయ్య పెళ్ళనేసి ఓ ఎగ్జైట్ అయిపోతుంది, మరో పక్క అన్నయ్య కూడా స్మైలీకి కొద్ది కొద్దిగా దగ్గర అవుతున్నాడు అనిపిస్తోంది. సో మనం ఎలాగోలా ఈ పెళ్లి జరగకుండా ఆపేయాలి. నాకైతే ఏదో బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఆడుతున్నట్టుగా ఉంది. చుట్టూ జరిగేవన్నీ తెలుస్తున్నాయి, బట్ కంటికి మాత్రం కనిపించడం లేదు. ఈ కాలేజ్ పిల్లల్లాగా లవ్వులు గివ్వులు ఏంటో. ఐడియా ఏంటి? జనరల్ గా లవ్ అఫైర్స్ అన్ని కాలేజ్లోనే స్టార్ట్ అవుతాయి కదా. మేబీ స్మైలీకి కూడా కాలేజ్లోనే లవ్ అఫైర్ అయ్యిండొచ్చు కదా. సో తన కాలేజ్కి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదా. నీ ఐడియా సగమే బాగుంది, మిగతా సగం అదే ఈ కాలంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లంటూ పరిచయం లేని వాళ్ళు కూడా ప్రేమించుకుంటున్నారు. మేబీ అలాంటి పరిచయాలు కూడా అయి ఉండొచ్చు కదా. ఏదైనా ఐడియా చెప్తే చాలు, పెద్ద లాయర్లా లాజిక్ పాయింట్ తీస్తుంది. నీకు మాత్రం ఒక చిన్న ముక్క ఐడియా కూడా రాదు. స్మైలీ రీసెంట్గానే MBA పాస్ అవుట్ అయిందని అతే చెప్పినట్టు గుర్తు. తను లవ్లో అంత డీప్గా ఉండడం చూస్తే అది ఖచ్చితంగా కాలేజ్ లవ్ స్టోరీ అని నాకు అనిపిస్తోంది. సరే, ఇప్పుడేం చూద్దామంటావు? స్మైలీ కాలేజ్ డీటెయిల్స్, ఎక్కడ ఏం చదువుకుందో అన్ని డీటెయిల్స్ కావాలి. ఏంటి, తన సోషల్ మీడియా అకౌంట్లో చెక్ చేస్తున్నావా? ఆబ్వియస్లీ. అవన్నీ ప్రైవేట్లో ఉంది. నేను ఆల్రెడీ తన గురించి తెలుసుకుందామని చెక్ చేశాను. హో, ఈ మధ్య నువ్వు కూడా నాలా బుర్ర యూజ్ చేస్తున్నావా? నన్ను టీస్ చేయడం ఆపి వేరే ఏదైనా ఐడియా చెప్పు. ఎందుకు? మా అత్తని అడిగితే ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తుందిగా. అంత లేదు, ఎందుకు ఏంటి అని ఆరాలు తీస్తారు. ఇలా చేద్దాం. ఎవ్రీథింగ్. ఐఎమ్ ఏ డాక్టర్, డాక్టర్ చైత్ర, ఫిజియోథెరపిస్ట్ ఇక్కడ. అబచ్చా, నేనెవరో తెలుసా? రాక్ స్టార్ విరాజ్. ఓహో, మా అన్నయ్య ఆనంద్ బిజినెస్ మ్యాన్. అండ్ మా అత్తయ్య #1 బిజినెస్ ఉమెన్. బిజినెస్ లో చెడుగుడు ఆడేస్తుంది. ఇంకా మా స్మైలీ వదిన. స్మైలీ ఏంటి చెప్పు. స్మైలీ వదిన యాక్చువల్లీ MBA graduated. One of the top university లో. తను లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయింది. షీఈస్ వెరీ టాలెంటెడ్. చూసావా, అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అర్థమైందా? మన బ్యాక్గ్రౌండ్ గురించి, స్మైలీ స్టేటస్ గురించి అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లెవెల్స్ తనకు లేవు విరాజ్. దట్స్ ట్రూ అత్తయ్య. నీ తర్వాత అన్నయ్యకి సపోర్ట్ గా బిజినెస్ ని రూల్ చేయగలిగేది స్మైలీ వదిన మాత్రమే. మరి అందుకేగా తనని ఏరి కోరి మరీ సెలెక్ట్ చేశాను. ఆనంద్కి, మన స్టేటస్ కి తనే పర్ఫెక్ట్ మ్యాచ్ అని నాకు బాగా తెలుసు.
థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. మన స్టేటస్ గురించి తనకు అర్థమయ్యేలా నేను చెప్తానుగా. నువ్వెళ్ళు. ఎస్, ప్లాన్ సక్సెస్. ఓకే ఓకే ఓకే, నన్ను పొగడాల్సిన అవసరం లేదు. అండ్ చూసావా డీటెయిల్స్ ఎలా రాబట్టాను? ఈ సిబిఐ తెలివితేటలకేం తక్కువ లేదు కానీ వాట్ నెక్స్ట్? ఈ చిన్న విషయాలు కూడా నేనే చెప్పాలా? దానిలో ఏముంది? డైరెక్ట్ గా యూనివర్సిటీకి వెళ్ళడం, స్మైలీ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడం. కానీ హాలిడేస్ కదా విరాజ్. ఓ మరిప్పుడు ఎలా? హా, నీ కాలేజ్ ఫ్రెండ్స్ లో కానీ ఆనంద్ గారి ఫ్రెండ్స్ లో కానీ ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారేమో కనుక్కో. వాళ్ళ ద్వారా ప్రొసీడ్ అవ్వడం బెటర్. అంటే నాకున్న కామన్ ఫ్రెండ్స్ యూనివర్సిటీ దాకా వెళ్ళలేదు, బట్ అనే ఫ్రెండ్స్ వెళ్ళారు. అఫ్ కోర్స్ ట్రై చేయొచ్చు. అండ్ నాకు ఐడియానే వచ్చిందనుకో, నువ్వు బయటికి చెప్పావు, నేను చెప్పలేదు అంతే. ఈ మధ్య నాతో తిరిగి తిరిగి నీకు కూడా పెరుగుతుంది. నమ్మానులే. నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. బాయ్. డ్రాప్ చేయమంటావా? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ పృథ్వీ? అనుకున్న ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతుంటే ఫ్రస్ట్రేషన్ కాక మరే ఉంటుంది. ఇప్పుడేమైంది? ఆ ముసల్ది కాన్షియస్ లో లేదు కదా. ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలీదు, అసలు వస్తుందో రాదో కూడా తెలీదు. మరెందుకు టెన్షన్? ఆ ముసల్దాన్ని సాకు పెట్టుకుని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేలా ఉన్నారా? చైత్ర వాలకం చూస్తుంటే ఏకంగా పెళ్ళే క్యాన్సిల్ చేసేలా ఉంది. ఇదంతా కూడా కాదు, పొరపాటున ముసల్దానికి స్పృహ వచ్చిందో ఖచ్చితంగా మన గురించి చెప్పేస్తుంది. అప్పుడు ఇద్దరం లాక్ అయిపోతాం. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఆ ముసల్దాన్ని ఎలాగోలా ఫినిష్ చేయాలి. ఆల్రెడీ ట్రై చేసావు, బట్ వర్కౌట్ కాలేదు కదా. అసలే ఆ ఇంట్లో క్రౌడ్ ఎక్కువ అంటున్నావు. రిస్క్ ఏమో పృథ్వీ, ఒకసారి ఆలోచించు. రిస్కే, బట్ ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా ఎవ్రీ మినిట్ టెన్షన్తో ఉండడం నా వల్ల కాదు. జస్ట్ డూ ఆర్ డై. చెయ్యాలి, లేదంటే చావాలి. అంటే ఇలా పగలంతా అందరూ కాపలా ఉంటారు, రాత్రికి మాత్రం ఎవరికి వాళ్ళు పడుకుండిపోతారు కదా. సో ఈ నైటే పని కానిచ్చేస్తాను. నీకు మళ్ళీ
అంత మంచి సంబంధం తీసుకురాగలనా అనేదే నా భయం. భయం దేనికండి?